ఇప్పుడు మనం జీవనాదిని అనే సాంగ్ పాడుకుంటూ దేవుని ఆరాధిస్తాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ నేత్రములో నాలో వెలిగింపజేయుమయా, ఆత్మీయ నేత్రములు నాలో వెలిగింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. మనం ఇప్పుడు యెహోవా నా బలమైన సాంగ్ పాడుకుంటూ దేవుని ఆడాలి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను, వరదవలే భక్తిహీనులు పొర్లిన, వరదవలే
భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మురళిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మురళిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పరులకు నాదులు వణికెను, పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేసి, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశులను బలమైన చేతితో, జలరాశులను బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం,
పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. వీళ్ళు చిన్న ప్రార్థన చేసుకుని వీళ్ళు విల్ ఎంటర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యనా మీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం కూడి ఉంటారో వారి మధ్య నిశ్చయంగా ఉంటాను సెలవిచ్చిన దేవా, నీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. నాయనస్య తండ్రి, ఈ విధంగా తండ్రి నీ యొక్క వాక్కును గురించి తండ్రి నాయనస్య మేమందరం వినడానికి తండ్రి నీ షేర్ చేసుకోవడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను కాదు తండ్రి, నీవే తోడైండి ఈ వాక్యం అంతట్లో మీరే తోడైనండి. మీ కృపా హస్తమును తోడుగా ఉంచండి తండ్రి. మీ మాటలు మాత్రమే మేము వినలాగున సహాయం చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. సో యాక్చువల్ గా ఈ ప్రతి ఇయర్ మనం ఒక న్యూ ఇయర్ ప్రామిస్ తీసుకుంటాం కదా. సో ఈ ఇయర్ కూడా నేను ప్రామిస్ తీసుకుంటే ఈసారి నాకు ప్రామిస్ ఏమొచ్చిందంటే లెవిటికస్ 26:12 అనమాట. ఏమనంటే ఐ విల్ వాక్ అమాంగ్ యూ అండ్ ఐ విల్ బి యువర్ గాడ్ అని వచ్చింది. సో యాక్చువల్ గా అయితే ప్రతి ఇయర్ నాకు ఎలాంటి వాక్యం వస్తుందంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను తండ్రి, నీ కార్యము సఫలము చేతును, అలా వాక్యం వస్తుంది అనమాట. సో యాక్చువల్ గా లాస్ట్ బిఫోర్ ఇయర్ అయితే జెనసిస్ 12:2 వచ్చింది అనమాట. ఐ విల్ బ్లెస్ యూ ఆర్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. సో ఇలా ప్రతి లాస్ట్ ఇయర్ వాక్యం వచ్చేసి నీ కార్యము పూనుకొనుము, నీ కార్యము సఫలము చేతును. సో ఇట్లా ప్రతిదీ పాజిటివ్ గానే వచ్చేది అనమాట. సో ఈసారి ఏంటబ్బా ఇలా వచ్చింది, సో అండ్ ఐ విల్ బి యువర్ గాడ్ అని వచ్చింది అనమాట. సో నాకు కొంచెం ఏదో వెరైటీగా అనిపించింది. మా మమ్మీ డాడీ కూడా ఉన్నారు కదా, ఎందుకో అలా అనుకున్నాను, నాకు తెలీదు. ఐ విల్ బి యువర్ అండ్ గాడ్ అని వచ్చింది, ఇది కొంచెం ఏదో వెరైటీగా ఉందని అని అనుకున్నాను అనమాట. సో దట్ వాజ్ మై ప్రామిస్ ఆన్ ద 31st డిసెంబర్ ఆర్ 1st జనవరి. సో తర్వాత వచ్చేసి ఇంక దేవుడు కంటిన్యూస్ గా ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అనమాట. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. సో సమ్ టైమ్స్ వీ కాంట్ అండర్స్టాండ్ వాట్స్ హిస్ ప్లాన్ ఇస్. దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏంటో మనకు అర్థం కాదు. బట్ హిస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్ దాన్ అవర్ ప్లాన్స్, సో దట్ వీ కెన్ ట్రస్ట్ ఇన్ హిమ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో మెనీ టైమ్స్ మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్లాన్సే మనం అనుకుంటుంటాం, బట్ ఆయన యొక్క తలంపులు వాటికంటే ఎంతో గొప్పవన్నమాట. సో యాక్చువల్ గా మా మదర్, జస్ట్ ఒక 2 minutes చెప్తాను. సో మా మదర్ కొంచెం 9th జనవరి వి అడ్మిటెడ్ హర్ ఇన్ ద హాస్పిటల్ అనమాట. జస్ట్ అన్ని చిన్నవే, ఏం మేజర్ ఇష్యూస్ ఏం లేవు. సో షీ వాజ్ డయాబెటిక్ బట్ అండర్ కంట్రోల్ అనమాట. ఎప్పుడు హై లెవెల్స్ ఏం ఉండేది కాదు. అంటే డైట్ మాత్రం తక్కువ తీసుకుంటుంది అనమాట, రైస్ ఐటమ్స్ అవన్నీ అవాయిడ్ చేస్తుంది. అండ్ తర్వాత ఒక మోషన్స్ అయ్యాయి అనమాట. సో షీ డెవలప్డ్ బెడ్ సోర్స్. సో ఆ బెడ్ సోర్స్ కోసమని, అవి కూడా ఎక్కువ లేదు, జస్ట్ 1 or 2 బెడ్ సోర్స్ కోసమని 9th జనవరి వి అడ్మిటెడ్ హర్. సో కొంచెం ఫీవర్ వచ్చింది. సో పారాసిటమాల్ ఇచ్చినా కానీ ఇట్ వాస్ నాట్ గెట్ రెడ్యూస్డ్. సో ఓన్లీ 1 day హిస్టరీ, అది కూడా. సో హాస్పిటల్ అడ్మిట్ చేశాను అనమాట. నేను మెయిన్ గా ఏంటంటే నర్సింగ్ కేర్ కోసమని అడ్మిట్ చేశాను. సో మా మేడం ని లీవ్ అడిగేసి, సో ఐ అడ్మిటెడ్ హర్ ఇన్ ద హాస్పిటల్. సో ఐ వాస్ థింకింగ్ అనమాట, యాక్చువల్ గా మేము డిసెంబర్ లోనే మా రిలేటివ్స్ అందరూ ఒకసారి మీట్ అవుదామని అనుకుంటా ఉన్నాము. సో ఐ వాస్ ప్లానింగ్ అనమాట. సో నేనేమనుకున్నానంటే అడ్మిట్ చేసేటప్పుడు, సో మా మమ్మీ రికవర్ అయ్యి బయటకు వచ్చేస్తారు, సో వి విల్ హ్యావ్ గెట్ టుగెదర్ అండ్ 26th జనవరి. సో అది నా ప్లాన్ అనమాట. సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్. సో కానీ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ వన్ థింగ్. నేను చాలా ఇయర్స్, మా మమ్మీ 2024 నుంచి కొంచెం సిక్ అయ్యి మళ్ళీ రికవర్ అయిపోతూ ఉన్నారనమాట. ఎవ్రీ టైం సిక్ అయిపోయేవారు, కొంచెం మళ్ళా అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చేసేవాడు. సో సమ్హౌ
ఇట్ వాస్ గాడ్స్ గ్రేస్. అంటే మా బ్రదర్ నేను కూడా కొంచెం చూసుకునే వాళ్ళం కానీ బట్ మనం ఎంత మాత్రం అంటే వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ హీఈస్ ఎటర్నల్ అండ్ హీఈస్ అబోవ్ ఎవ్రీథింగ్ అండ్ ఆయన సర్వశక్తిమంతుడు. సో సో అలా బయటికి తీసుకొచ్చేసేవాడు దేవుడు. 2024లో షీ అడ్మిటెడ్ విత్ కార్డియాక్ ఫెయిల్యూర్, సేమ్ జనవరిలో ఫెయిల్యూర్ తో అడ్మిట్ అయింది. జస్ట్ నా క్లాస్మేట్ హీ ట్రీటెడ్ హర్, జస్ట్ మెడిసిన్స్ తో బయటకు వచ్చేసింది అనమాట. షీ వాజ్ యూజింగ్ ద ఓన్లీ వన్ మెడిసిన్, దట్ ఈస్ డైటార్ ప్లస్. అంత సింపుల్ మెడిసిన్ తో అలా ఇంకొకసారి కూడా ఫెయిల్యూర్ తో అడ్మిట్ అయింది అనమాట ఏప్రిల్లో. సో అప్పుడు కూడా తను రికవర్ అయిపోయారు అనమాట. సో ఐ వాస్ థింకింగ్ దట్ షీ విల్ కమ్ అవుట్ లైక్ దట్ ఓన్లీ. సో ఐ వాస్ ప్లానింగ్ ఫర్ గెట్ టుగెదర్ ఇన్ మై మైండ్. ఐ వాస్ ప్లానింగ్ ఫర్ గెట్ టుగెదర్ ఆన్ Jan 26th as it is a public holiday. సో అయితే ఆ విధంగా తర్వాత సడన్ గా తను నిమోనైటిస్, ఆస్పిరేషన్ నిమోనైటిస్ లాగా డెవలప్ అవడము, తర్వాత తను దేవుని దగ్గర చేరడము అన్ని జరిగింది. తర్వాత మా నాన్నగారికి కూడా కొంచెం డిమెన్షియా ఉంది. అదర్వైజ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్, నాట్ ఏ డయాబెటిక్, నాట్ ఏ ఎనీ ప్రాబ్లం లేదు తనకి. సో తను కూడా ఒక 5 days తర్వాత, మా మమ్మీ చనిపోయిన 5 days కూడా తను ఎక్స్పైర్ అయ్యారు. సో మనం అనుకుంటాం అనమాట మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు. అండ్ హీస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్ దాన్ అవర్ ప్లాన్స్ అండ్ వీ డోంట్ నో. మనకి ఇప్పుడు అది అర్థం కాదు కానీ బట్ విత్ పోయే కొద్ది గోయింగ్ టైమ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ మన వెనక్కి తిరిగి చూసుకుంటే హీస్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ హయ్యర్ దాన్ అవర్ ప్లాన్స్. సో ఈ రోజు మనం ఒక చిన్న వాక్యం చూద్దాము. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ రిగార్డింగ్ మై మదర్ అండ్ ఫాదర్. సో ఈ చిన్న వాక్యం చూసుకుందాం. సో 1 Peter 5:10. సో దీంట్లో ఏముందంటే, రెసిస్ట్ హిమ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ నోయింగ్ దట్ ద సేమ్ కైండ్స్ ఆఫ్ సఫరింగ్ ఆర్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై యువర్ బ్రదర్హుడ్ త్రూ అవుట్ ద వరల్డ్. సో దీంట్లో మెయిన్ ఏంటంటే రెసిస్ట్ హిమ్, స్టాండింగ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. సో ఎప్పుడే మనం రెసిస్ట్ చేయగలమంటే, మన సాతాన్ని ఎప్పుడు రెసిస్ట్ చేయగలం అంటే, అపవాదిని మనం రెసిస్ట్ చేయాలంటే వీ షుడ్ బి ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. సో వీ టేక్ హౌ బికమ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. వై వీ షుడ్ బి ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్. మనం ఫెయిత్ లో ఫర్మ్ గా లేకపోతే సాతాన్ని మనము రెసిస్ట్ చేయలేమన్నమాట. సో మనం ఫర్మ్ గా లేకపోతే ఏమేం జరుగుతాయో జస్ట్ వి విల్ సీ. సో వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ గాడ్ హ్యాస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ జేమ్స్, యాకోబు, జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 6th, 7th and 8th verses. Anybody can help me, they can read. ఇక్కడ ఏముంటదంటే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనురాదు. సో ఇఫ్ హీస్ నాట్ ఫర్మ్ ఇన్ ఫెయిత్ హీ విల్ బి డబుల్ మైండెడ్ అని దేవుడికి చెప్తున్నాడు అనమాట. అండ్ హీ విల్ బి లైక్ ఏ వేవ్ టాస్డ్ బై ద విండ్. ఒక అలా ఏ విధంగా అయితే గాలి చేత ఎగిరి మళ్ళా పడిపోతుంటుందో ఆ విధంగా మన యొక్క విశ్వాస జీవితంలోను, మన యొక్క దేవుని సహవాస జీవితంలోను ఆ విధంగా ఉంటాం అనమాట. వీ షుడ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. సో అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంట, డౌటింగ్ గా ఉంటారు. సో దే విల్ బి డబుల్ మైండెడ్, దే విల్ నాట్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద గాడ్. అండ్ ఇంకేం చెప్తాడు, అన్స్టేబుల్ ఇన్ ఆల్ హిస్ వేస్. ఎలా ఉంటారంట వాళ్ళు, దే విల్ బి అన్స్టేబుల్ అని చెప్పేసి సెలవిస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. సో మనకు అట్లా స్థిరత్వం లేకపోతే ఏ విధంగా ఉంటామంట, వి విల్ బి అన్స్టేబుల్ అండ్ వి విల్ బి ఒక అలా ఏ విధంగా అయితే గాలితో ఎగరగొట్టపడి మళ్ళా పైకి ఎగరడం కింద పడిపోతుంటుందో ఒక వేవ్, ఆ విధంగా మన లైఫ్ లో మనము అన్స్టేబుల్ గా ఉంటామని సెలవిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే మాథ్యూ 13 chapter 30th verse లో మనం చూస్తే, సో దేవుడు అక్కడ ఒకటి మాట్లాడతాడు అనమాట.
సో ఏముంటదంటే, సో అక్కడ గోధుమలు గురుగుల గురించి ఉంటుందన్నమాట. సో గురుగులు ఏవి మనము ఇప్పుడు చాట్లో చల్లిస్తే గోధుమలు అనేటివి కిందకు వస్తాయి, గురుగులు అనేటివి పైకి తేలిపోతాయి అన్నమాట. సో ఆ గురుగులు అనేటివి పాపులతో దేవుడు అక్కడ పోల్చున్నాడు అనమాట. సో ఇఫ్ యూ కెన్ సి 13th చాప్టర్ 30th వర్స్ లో, కోతకాలమున రెండింటినీ కలిపి ఎదగనీయుడి, కోతకాలమందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండతో చెప్పుదును అని చెప్పాను. సో ఈ వీట్ అనేది ఏమంటదంట, ఈ వీట్ కాకుండా వీట్స్ ఏం చేస్తాడంట దేవుడు బర్న్ చేసేస్తానని చెప్తున్నాడు అనమాట. సో వి విల్ బి లైక్ అన్నమాట, ఇఫ్ యు ఆర్ నాట్ స్టేబుల్ అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ another third thing, if we are not firm in your faith, what will be we like and what will happen to us. సో ఇంకొకటి వచ్చేసి మనకందరికి తెలిసిన వాక్యమే, మన చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ సామ్స్ ఫస్ట్ చాప్టర్. మనం చూస్తే సామ్స్ ఫస్ట్ చాప్టర్ లో 4th, 5th, 6th వర్సెస్ మనం చూస్తే, సో హియర్ ఇట్ విల్ బి రిటర్న్ లైక్ దిస్. ఏమని ఉంటది, the wicked are not so, but are like chaff that the wind drives away. Therefore, the wicked will not stand in the judgment, nor sinners in the congregation of the righteous. For the Lord knows the way of the righteous, but the way of the wicked will perish. So, ఇక్కడ ఏముంటుందా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో మన ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, మనం యూ విల్ బి లైక్ ఏ చాఫ్ దట్ ద విండ్ బ్లోస్ అవే. సో గాలి వచ్చినప్పుడు ఎగిరిపోయే పొట్టులాగా వి విల్ బి, అవర్ లైఫ్ విల్ బి లైక్ దట్. సో దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ చాఫ్ లాంటి విక్డ్ పీపుల్ ఏమవుతారంట, ద వే ఆఫ్ ద విక్డ్ విల్ పెరిష్ అని చెప్తున్నాడు. సో దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. సో మనం చిన్నప్పటి నుంచి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియనంట, నీతిమంతులు నడిచే మార్గము దేవునికి తెలుస్తుందంట, కానీ దుష్టుల మార్గం ఎక్కడ పోతుందంట, నాశనమునకు నడుపును అని సెలవిస్తున్నాడంట. సో దీస్ ఆర్ ద disadvantages, or these are the things which will happen to the one who are not firm in their faith. సో ఇవన్నీ మనం చూస్తే ఈ విధంగా వాళ్ళ లైఫ్ ఉంటుంది డబుల్ మైండెడ్ గా. సో దే విల్ బి లైక్ ఏ సిన్నర్స్ అండ్ దే విల్ ద వే ఆఫ్ ద వికెడ్ విల్ పెరిష్ అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. సో హౌ టు గెట్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. సో ఇఫ్ వీ కెన్ సి వన్ ఫస్ట్ చాప్టర్. సో హౌ వీ కెన్ గెట్ firm in our faith is, so మన ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 24th verse లో చూస్తే, all flesh is like grass and all its glory like the flower of grass. The grass withers and the flower falls, but the word of the Lord remains forever. సో ఎప్పుడైతే మనం దేవుని వాక్యమును మనలో నిలుపుకొని దేవుని వాక్యమును చదవడమే కాదు, దాని ప్రకారం మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దాని ప్రకారం మన జీవితాలని మనము ఆ ప్రకారం మన జీవితాలను జీవించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడు, దే విల్ బి ఫర్మ్ ఇన్ దేర్. సో ఏం చెప్తున్నాడు దేవుడు, అటువారు ఎలా ఉన్నారంట, ప్రభు వాక్యము నిత్యము నిల్చును. సో ఎవరైతే ఆ వాక్య ప్రకారం జీవిస్తారో వాళ్ళము నిత్యము నిల్చు వాళ్ళలాగా ఉంటారని చెప్తున్నాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ వీ కెన్ బి ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. సో అనదర్ వన్ ఇస్, సో ఇది కొంచెం నాకు ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ వర్సెస్ చదివినప్పుడు నాకు కొంచెము వెరైటీగా అనిపించింది, కానీ దేవుడు మన యొక్క ప్రతి బలహీనతల్ని అర్థం చేసుకునే దేవుడు అనమాట. సో ఇఫ్ యూ కెన్ సి మార్క్ 9:24. ఈ మార్క్ 9:24 లో చూస్తే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమే సాధ్యము అని అతనితో చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే ఒక ఫాదర్ వాళ్ళ సన్ని తీసుకొస్తాడనమాట. సో ఇక్కడ ఈ సన్ వచ్చేసి ఈ సన్కి వచ్చేసి ఇదేంటి
అదే కన్వల్జెన్స్ లాగా అనమాట, సీజర్స్ ప్రాబ్లం ఉందన్నమాట. సో వాడికి అది అప్పుడప్పుడు వస్తుంటే, సో అది ఇక్కడ దేవుని గురించి విని హీ బ్రాట్ హిమ్ టు ద జీసస్ అన్నమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇంగ్లీష్ లో మనం చూస్తే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్ అని చెప్తున్నాడు అనమాట. సో అయితే ఆ నెక్స్ట్ ఆ తండ్రి ఏం మాట్లాడాడో మనం చూద్దాము. ఆ తండ్రి ఏం మాట్లాడాడంటే, నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండ సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. అండ్ ఇమీడియట్లీ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్, ఐ బిలీవ్, హెల్ప్ మై అన్. సో అనేక సార్లు కూడా వాక్యంలో ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఉందన్నమాట. అయితే ఆ మనకు కొన్నిసార్లు నమ్మలేమన్నమాట. అయితే దేవునికి ఆయన ఎంత క్లియర్ గా తన యొక్క అపనమ్మకంని, తన యొక్క రియాలిటీని హీఈస్ బ్రింగింగ్ ఇట్ టు గాడ్ అనమాట. యేసు ప్రభు ముందు చెప్తున్నాడు అనమాట, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయము, హెల్ప్ మై అన్బిలీఫ్. సో ఇది ఈ విషయంలో కూడా మనము ఎప్పుడైతే ఆ విశ్వాసమందు సరిగ్గా లేమో, అప్పుడు దేవుణ్ణి కూడా మనము మన యొక్క అవిశ్వాసం అనే విషయం కూడా, మన అపనమ్మకం విషయం కూడా దేవుని సన్నిధిలో మనము మొరపెడితే దేవుడు దాన్ని ఏమి నీకు నమ్మకం లేదు కాబట్టి ఇది జరగదు అని చెప్పలేదన్నమాట. బట్ ఇన్ ద లేటర్ వర్సెస్ యూ కెన్ సీ దట్ వెన్ హీ సెడ్ హెల్ప్ మై అన్బిలీఫ్ అన్నప్పుడు, ఆ లేటర్ వర్సెస్ లో తను ఆ యొక్క సన్ని జీసస్ హీల్డ్ హిమ్. సో ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఆస్క్ ఫర్ అన్బిలీఫ్. మనం చూసినప్పుడు థామస్ కూడా నీ యొక్క చేతిలో గాయాన్ని నేను చూస్తే గానీ ఐ కాంట్ బిలీవ్ అని చెప్పాడు అనమాట. సో పరీక్ష కూడా మనము వీ కెన్ తెలుసుకోవచ్చు. రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకొనుడే అని చెప్పేసి సామ్స్ లో కూడా ఉంటుంది అనమాట. సో ఇన్ ద సేమ్ వే మనం కూడా మన యొక్క అన్బిలీఫ్ ని తండ్రి తగ్గించమని చెప్పి యేసు ప్రభు, వీ కెన్ ఆస్క్ గాడ్ డైరెక్ట్లీ, అండ్ హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ లైక్ ఫాదర్, అండ్ హీ అండర్స్టాండ్స్ అస్. అండ్ మన యొక్క ప్రతి పరిస్థితిలో హీ వెంట్ త్రూ ఎవ్రీథింగ్ వాట్ వీ వెంట్ త్రూ. సో హీ కెన్ హెల్ప్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, అండ్ హీఈస్ దేర్ ఫర్ అస్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. సో అక్కడ మనం చూస్తే ఆ విధంగా వన్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ యూ కెన్ మన అన్బిలీఫ్ ని, మన యొక్క విశ్వాస పరిమాణాన్ని కూడా మనము పెంచుకుంటూ పోతే, సో వీ కెన్ బికమ్ మోర్ అండ్ మోర్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. సో మన యొక్క అన్బిలీఫ్ ని బట్టి కూడా దేవుని సన్నిధిలో మనము మొరపెట్టచ్చు. తర్వాత థర్డ్ అనదర్ థింగ్ ఈస్ హౌ టు గెట్ ఫర్మ్ ఇన్ ఫెయిత్. సో First Peter 5:10. If we can see First Peter 5:10, same. First Peter 5:10 lo, after you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen and establish you. So ఇక్కడ మనం చూస్తే, సో మనం అనుకోవచ్చు ఆల్ హ్యాపీస్ అండ్ ఉండవు, వీ హ్యావ్ సమ్ సఫరింగ్స్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ విల్ హ్యావ్ సఫరింగ్స్. బట్ ఏం చెప్తున్నాడు దేవుడు, కొంతకాలమే అంట అవి శ్రమలు. కొంతకాలం, మీరు ఎల్లకాలం శ్రమనని కూడా లేదు, కొంతకాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, అండ్ హీ విల్ రెస్టోర్, కన్ఫర్మ్, స్ట్రెంగ్థెన్ అండ్ ఎస్టాబ్లిష్ యూ. సో తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. సో మనం అనుకుంటుంటాం కదా, ఒకసారి నిండా మునిగిన వానికి చలి ఉండదని చెప్పేసి. సో ఆ విధంగా అంటే మనం రాటు తేలుతాం అనమాట. ఇఫ్ వీ గో త్రూ దోస్ సఫరింగ్స్, వీ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ డీపర్ ఇన్ గాడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు undergo. So when sufferings come, we need not get discouraged. సో దే విల్ హెల్ప్ అస్ టు దేవునిలో మనం ఎస్టాబ్లిష్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి, రెస్టోర్ అవ్వడానికి దే విల్ హెల్ప్ అస్ అనమాట. సో వీ హ్యావ్ టు లుక్ టు గాడ్ ఇన్ దోస్ సఫరింగ్స్, అండ్ వీ కెన్ ఆస్క్ గాడ్ డ్యూరింగ్ అవర్ అన్బిలీఫ్. లేదంటే మనకి ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఆ కార్యంకి ఉండాల్సిన ఆ విశ్వాసం మనకు లేకపోయినా కానీ వీ కెన్ ఆస్క్ ఫర్ దట్ లెవెల్ ఆఫ్ బిలీఫ్. తర్వాత ప్రభు వాక్యమును మనం చదివి దాని ప్రకారం జీవించి, ఆయన వాక్యం ఏ విధంగా స్థిరత్వం కలిగి ఉంటుందో మనలో కూడా ఆ యొక్క స్థిరత్వంను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అంట.
సో ఫస్ట్ సెకండ్ తిమోతి 2:12. సో ఈ సఫరింగ్స్ వీటన్నిటి ద్వారా వెళ్తే ఏమంటుంది అంటే సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. సో విల్ వన్స్ సీ ఇన్ ఇంగ్లీష్ సెకండ్ తిమోతి సో ఇఫ్ వి ఎండ్యూర్ వి విల్ ఆల్సో రెయిన్ విత్ హిమ్. సో ఈ సఫరింగ్స్ ద్వారా వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనం ఇఫ్ వి ఎండ్యూర్ దో సఫరింగ్స్ వి విల్ ఆల్సో రెయిన్ విత్ హిమ్. సో ఈ విధంగా మనం మన యొక్క విశ్వాస జీవితంలో స్థిరులై అపవాదిని ఎదిరించాలన్నమాట. సో ఒకసారి బిల్లీ గ్రహం గారు ఒక వాక్యం చెప్తే ఏం చెప్పారంటే, మనము నిలబడితే గాని ఏదైనా తోయలేమంట. అంటే వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్, దెన్ ఓన్లీ వీ కెన్ త్రో సమ్ వన్. సో అంటే మనం ఏదైనా రెసిస్ట్ చేయాలంటే, సో ఇన్ ద సేమ్ వే సో వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ద goal what has God kept in our life, and we have to live for his purpose in our life. సో ఆ విధంగా ప్రభు మన కృప అనుగ్రహించలాగున సో వి షుడ్ బి ఫర్మ్ ఇన్ అవర్ ఫెయిత్. సో ఆ విధంగా ప్రభు మనకు కృప అనుగ్రహించుగాక. అన్నా హలో అన్నా హలో మళ్ళీ ఒకసారి రివైజ్ చేయవా స్నిగ్ధ? అన్ని పాయింట్స్ బాగుంది. అన్నీ ఒకసారి చెప్పమంటారా? అదే అదే ఫస్ట్ వచ్చేసి వై షుడ్ వి హ్యావ్ స్థిరత్వం అనేది ఎందుకు అవసరం అంటే, బికాజ్ అదే గాలికి చెదరగొట్టు గాలికి ఎగిరిపడే వేవ్ లాగా మనం ఉంటామని, అంటే గాలికి ఎగిరబడే అలలాగా మనం ఉంటామని ఒకటి జేమ్స్ 1 ఊరికే వర్సెస్ ఒకటి చెప్తానక్క. జేమ్స్ 1:6-7-8 అక్క. తర్వాత గురుగులు గోధుమల్లాగా పాపులు ఎలా ఉంటారంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ ఏంటి ఫర్మ్నెస్ ఉండదు అనమాట. సో దే విల్ బి ఫ్లెక్సిబుల్. సో అది మాథ్యూ 13:30లో. తర్వాత సామ్స్ 1:4-5-6లో వి విల్ బి లైక్ ఎ చాఫ్ దేంతో పోలుస్తాడంటే దేవుడు విక్డ్ పీపుల్ తో. సో విత్ ద వే ఆఫ్ ద విక్ పెరిష్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత హౌ టు గెట్ ఫర్మ్నెస్, ఏ విధంగా ప్రభు నందు స్థిరులై మన విశ్వాసం నందు స్థిరులై ప్రభు నందు స్థిరుకెళ్ళగలమంటే ఫస్ట్ పీటర్ 1:24. సో బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మన ప్రభు వాక్యం ఏ విధంగా స్థిరంగా ఉంటుందో నిత్యము నిలుస్తుందో ఆ విధంగా కూడా మనం నిత్యంగా నిలిచే వాళ్ళంగా ఉంటాం ఇఫ్ యూ రీడ్ అండ్ లివ్ అండ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత మార్క్ 9:24లో సో అక్కడ ఆ యొక్క తండ్రి ఏ విధంగా అయితే లార్డ్ హెల్ప్ మై అన్బిలీఫ్, సో మనం కూడా మన ప్రభువుని ఆ విధంగా అడగచ్చు అనమాట, టు ఇంక్రీజ్ అవర్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ టు డూ గ్రేటర్ థింగ్స్ ఫర్ గాడ్. సో తర్వాత ఫస్ట్ పీటర్ 5:10 అది వచ్చేసి సఫరింగ్స్. సో వీ విల్ హ్యావ్ సర్టన్లీ సఫరింగ్స్. సో సఫరింగ్స్ వల్ల వీ కెన్ restore in God and we can strengthen and established in God. So if we suffer we will reign with him. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదామని. సో దీస్ ఆర్ ద థింగ్స్ how to get firm in faith. So if we are firm in faith you can resist the devil. So dakka. So anybody can pray. Anna, హలో సుధీరన్న. Yeah, ma. Thank you. If anyone, Anna. Uma? Okay. Yeah. Pray. పరలోక మందున యేసయ్య తండ్రి కృపగల రాజాని దేవుని చెప్తున్నాం యేసయ్య మీకు వేలాది మందిన స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. దేవ ఈ చిన్న మందిని దేవ ఆశీర్వదించమని మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. దేవ మన తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు మీ సన్నిధికి వచ్చినారో వాళ్ళందరినీ పేరు పేరున దీవించండి తండ్రి. దేవ వర్షిప్ చేసిన బిడ్డలు తండ్రి, అదే విధంగా వాక్యం షేర్ చేసుకున్న స్నిగ్ధాన్ని దేవ అభిషేకించండి, ఆశీర్వదించండి. దేవ మన ఆయన మా తండ్రి కెరీర్ని తండ్రి, ఫ్యామిలీని తండ్రి, పిల్లలని తండ్రి, తన హెల్త్ ని బట్టి అన్నింటిని బట్టి తండ్రి దేవ మీరు బ్లెస్ చేయవలసిందిగా మీరు సందలాడుతున్నాను తండ్రి.
కృపగల యేసయ్య తండ్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఏ విధంగా ఉండాలని తండ్రి దేవా యేసయ్య మన ఆయన మీరు బాహాటంగా మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి వేలాది వందల స్తోత్రం తెలుసుకున్నాను తండ్రి. ఇంకా దేవ అనేకులు తండ్రి మీ సన్నిధి తీసుకురాలాగన తండ్రి దేవ వాళ్ళ హృదయాల్లో తండ్రి భారా నుంచి తండ్రి దేవ మీ సన్నిధికి తీసుకురావాల్సిందిగా మీ సన్నిధి అడుగుతున్నాను తండ్రి. మా ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డని పేరు పేరున నామం చేసుకున్న తండ్రి దేవ ఎంతో మంది ఉన్నప్పటికీ తండ్రి దేవ కొద్దివారే తండ్రి వస్తున్నారు తండ్రి. అయ్యా పనులు బట్టి వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ యేసయ్య తండ్రి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి దేవ వాళ్ళు నీలో ఉండలాగా నా తండ్రి దేవ మన ఆయన యేసయ్య వాళ్ళని దేవ యేసయ్య దేవ ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే మరలా కట్టవలసిందిగా తండ్రి మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. పేరు పేరుని ఆశీర్వదించండి ప్రతి బిడ్డని తండ్రి యేసయ్య వాళ్ళ ఫ్యామిలీస్ ని దేవ వాళ్ళ ప్రాక్టీస్ ని తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధిలో మొరపెట్టుకున్నాను తండ్రి. అదే విధంగా నెక్స్ట్ వీక్ కూడా మీరు ఎవరినైతే సిద్ధపరిచి దేవ మీ ప్రణాళికలో ఉంటున్నారు, ఏ వాక్యం మాకు దేవ అందించాలని మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. మీ బిడ్డలను తీసుకురావాల్సిందిగా మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. యేసయ్య సుధీర్ కూడా జర్నీలో ఉంటుండగా తండ్రి మీ కాపుదల భద్రత దేవ క్షేమంగా ఇంటి చేరేంత వరకు తండ్రి మీ దేవతలు కంచె ఉంచవలసిందిగా మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. అదే విధంగా తండ్రి దేవ సమస్తము మీ చిత్తాన్ని కాపు తండ్రి. యేసయ్య తండ్రి సమస్తము మీరే ముందర నడిపించుకొని కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.